చేస్తూ స్పీకర్గా ఒక బీసీ వ్యక్తిని స్పీకర్గా నియామకం చేస్తే స్పీకర్ని చైర్లో కూర్చోబెడుతున్న సందర్భంలో ప్రతిపక్షము ఉన్న అన్ని పక్షాలు ఉండని సాంప్రదాయం ట్రెడిషన్ ఎప్పటి నుంచి వస్తుంది. దాన్ని వైసీపీ ఫాలో అవ్వలేదు. బీసీల పట్ల వైసీపీకి ఇటువంటి ఇంప్రెషన్ ఉంది అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తుంది. బీసీల మీద అంత చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఒక్కసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తీసుకోండి. 90 మంది పైచిలుకు ఓసీ సామాజిక వర్గానికి చెందిన 4 కులాలకు సంబంధించినటువంటి నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒకసారి గమనించండి. ఒక సామాజిక వర్గం 35 మంది, ఒక సామాజిక వర్గం 32 మంది, ఒక సామాజిక వర్గం 17 మంది, ఒక సామాజిక వర్గం 7 మంది, ఒక సామాజిక వర్గం 8 మంది. ఈ 4 సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు 90 పైసలకు ఇవాళ శాసనసభలో ఉన్నారు. అదే మా యొక్క ప్రభుత్వంలో 5 మంది ఒకసారి డిప్యూటీ సీఎంలు, 5 మంది ఒకసారి డిప్యూటీ సీఎంలు. అన్ని వర్గాలకి అవకాశాలు దక్కాయి. ఇవాళ ఒకరిని సంతృప్తి పరచడం కోసం, ఒక వ్యక్తిని మీకోసం ఉపయోగించుకోవటం కోసం, ఒక వ్యక్తి యొక్క ఉన్నటువంటి కమ్యూనిటీని మీ వైపున వశపరుచుకోవటం కోసం ఈ 10 మందికి దక్కినటువంటి అవకాశాన్ని ఒకరికి కట్టబెట్టారు డిప్యూటీ సీఎం. ఇది ప్రజాస్వామ్యమా? ఒక్కసారి ప్రజాస్వామ్యవాదులు ఆలోచించుకోవాలి. రెండవది, బీసీ నినాదంతో అయ్యన్న పాత్రుడి గారి పేరు మీద మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారిని పామును కొట్టినట్టు కొట్టి చంపండి అన్న వ్యక్తిని ఇవాళ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చి స్పీకర్ పదవిలో కూర్చొని పెట్టి ఎలాంటి పరిపాలనని, ఎలాంటి సభని నడపాలనుకుంటున్నారో మీరు ప్రజలకు అందరికి చూపించేశారు. ఒక ఇండికేషన్ ఇచ్చేశారు. మీరు రీసెంట్గా విడుదలైనటువంటి ఒక వీడియో, అది ఎవరు తీసి ఉండాలి? వారే తీసి రిలీజ్ చేసి ఉండాలి. ఎంత గర్వం ఉంటే మీరు తప్పును మాట్లాడినటువంటి తప్పుని స్ప్రెడ్ చేశారు అంటే ఎంత బరితెగింపిది. ఇంత బరితెగించి ఇంత మాట్లాడి ఈ విధంగా భయం లేనటువంటి మీ నాయకుల్ని మాకు వ్యతిరేకంగా కూర్చోబెట్టి వారికి మద్దతు ఇవ్వమని అడగడం ఇది సమంజసమా? స్పీకర్గా ఉన్న వాళ్ళు అంతకుముందు ఏం మాట్లాడినా చైర్లో కూర్చున్న తర్వాత నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను అందరినీ సమానంగా చూడాలని ఆయన మాట్లాడుతున్నమాట. స్పీకర్ గారు రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదనుకో. తప్పకుండా గౌరవ స్పీకర్ గారు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసి బయటకు వచ్చిన సందర్భంగా విలేకరులు అడిగారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 ప్రశ్నలు వేశారు. వారు వేస్తే అతన్ని ఏమైనా కిరీటం పెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాలా, అతను నేరస్తుడు, 30 కేసులు ఉన్నాయి అతని మీద, పోవాయా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడాడు. స్పీకర్గా ఎన్నుకోబడ్డ తర్వాత మీరు ఒకసారి చూడండి, విలేకరుల సమావేశంలో వారు మాట్లాడినటువంటి తీరును ఒకసారి గమనించండి. ఆ విధంగా మాట్లాడే న్యాయం చేస్తాడా? మాట్లాడేవాడు కాదేమో కదా, మీరు కూడా వెళ్ళి కూర్చోబెడితే చైర్లో అలా మాట్లాడేవాడు కాదేమో కదా. వాయిస్ చేంజ్ అయ్యారు సార్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది వాస్తవం కాదా? మీరు చెప్పాలి, వాస్తవమా కాదా? అయ్యన్న పాత్రుడి గారి కొడుకు ఎలాంటి భాషతోటి ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ట్రోల్స్ చేశారో ఇది ప్రపంచం చూడలేదా? ఇలాంటి వ్యక్తిని మీరు కూర్చోబెట్టి అక్కడ మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి స్వాగతించమంటే ఎలా సాధ్యం అవుతుంది? స్పీకర్గా ఎవరున్నా వారిని గౌరవిస్తాం. స్పీకర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. వారి కమ్యూనిటీ బీసీ కావడం సంతోషం, బీసీలకు దక్కిన గౌరవంగా మేము ఖచ్చితంగా తీసుకుంటాం. బట్ ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తిని ఎవరికీ సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ఒక మంచి గౌరవవంతమైనటువంటి సీట్లో కూర్చోబెట్టే వ్యక్తిని మీరు మాకు వ్యతిరేకంగా కూర్చోబెట్టి వారిని మేము పూజించాలంటే ఎలా సాధ్యం అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో అసెంబ్లీ ఎలా ఉండబోతుందనే దానికి ఒక ఇండికేషన్ ఖచ్చితంగా వారి యొక్క ఈ 10 రోజుల ఈ విధ్వంసకాండ ఏదైతే కనపడుతుందో దీనికి అనుకూలంగానే వారి పరిపాలన ఉంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకతను వారి మీద ఇప్పటికే చూపిస్తున్నారు. ఇది ఎంతో కాలం సాగదు. ప్రజలు తిరగబడే రోజు తొందరలోనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు వారి యొక్క ప్రభుత్వాన్ని కూల్చుకోవడం కోసమే తప్ప ఇది ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.